సో చక్కగా డాన్స్ చూసాం కదా, ఇప్పుడు మాటలు విందాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ మీడియాకి అందరికీ వచ్చినందుకు. ఎస్పెషల్లీ సాంగ్ లాంచ్ ఫీమేల్ రైతులు విమెన్స్తో నాకు లాంచ్ చేయించినందుకు ఐఎమ్ జెన్యూన్లీ సూపర్ హ్యాపీ. అండ్ రాజధాని ఫైల్స్ అనే మూవీ ఈ February 15th లాంచ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సూపర్ నర్వస్. సో అందరూ వెళ్ళి థియేటర్కి చూడండి. ఏరువాక అనే సాంగ్ ఫస్ట్ నన్ను చేయమని చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది, బికాజ్ ఇట్స్ అ లెజెండరీ సాంగ్, అందరికీ తెలుసు. నేను డైరెక్టర్ గారికి చెప్పాను నా వల్ల కాదండి, నేను చేయలేను అని. బట్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఇఫ్ యూ కెన్ సీ, సో పర్టికులర్గా మేకప్ కానీ కాస్ట్యూమ్ కానీ అంతా రియల్గా ఒక ఫార్మర్ డోర్ నెక్స్ట్ డోర్ చేయాలన్నట్టు నీట్గా అంతా చేశారు. సో and also phenomenal actor Akhil, and I'm super happy to share screen with you. He's phenomenal actor and soft spoken, very naive. I am super look forward to your whole thing. I don't know what to say, but yeah, thank you so much Andy andarki. Banu gariki thank you so much, and producer gariki thank you so much. And andarki thank you so much. తర్వాత మర్చిపోతే వాట్సాప్ చేయండి నాకు కూడానా. ఓకే, నాకు కూడా ఒకటి పడేసి. ఓకే, యా. సో ఇక అఖిలన్ గారి మాటలు విందాం ఇప్పుడు. రిక్వెస్టింగ్ లేటర్, దేర్ ఇస్ నో లేటర్, వీఆర్ ఆల్రెడీ లేట్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ I don't to speak Telugu. This is my first film, debut film. I'm so happy and glad to be a part of this film. Thank you, Bonu sir and Ravi sir, to casting me in this project. And please, coming 15th, so I mean Feb 15th, film going to release in theatre. Please come and visit and support us. Thank you. ఏమిటి తెలుగు రాకుండానే అంత భారీ డైలాగులు, అంత ఎమోషనల్ I డైలాగులు can speak చెప్పేసారు. dialogues and all, but this is first film, no? Next film from బట్ next ఆన్ స్క్రీన్ మాకు అసలు అనిపించలేదు. చక్కగా చేశారు, వండర్ఫుల్. థ్యాంక్ యూ, Thank you. థ్యాంక్ యూ. అండ్ ఎస్, డైరెక్టర్ భాను గారిని ఇప్పుడు సరే మీరు ఏదంటే అది వినోద్ కుమార్ గారికి ఇద్దామా సార్? లేదు, భాను గారు మీరు మాట్లాడండి ప్లీజ్. యా, అసలు నేను మాట్లాడితే చాలా ఎక్కువ మాట్లాడాలి, కానీ టైం లేదు, తక్కువ మాట్లాడతా చాలా. ఈ సినిమా తీయాలని ఫస్ట్ రవిశంకర్ గారు నన్ను పిలిచినప్పుడు నేను చాలా భయపడ్డాను. అంటే ఇలాంటి సినిమా చేయగలమా లేదా అనిపించింది. ఆయన కొన్ని ఐడియాస్ చెప్పారు కథలో, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మార్పులు చేస్తే చాలా బాగుంటుంది. మీడియా అందరికీ నమస్తే. ఫస్ట్ ఆయన పిలిచి చెప్పారు నాకు. చెప్పినప్పుడు నేను చేయగలనో లేదో అనుకున్నాను, బట్ చాలా ప్రోత్సహించి కథను అద్భుతంగా రెడీ చేయించి, అలాగే డైలాగ్స్ అనిల్ గారు ఆయన చాలా హెల్ప్ చేశారు. అలాగే సూర్యప్రకాష్ గారు స్క్రీన్ ప్లే రైటరు, ఆయన తర్వాత శ్రీకర్, నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం సపోర్ట్ చేశారు. మేము బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసాము, సినిమా తీద్దామని అనుకున్నాం. నేను చాలా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే నా సినిమా గురించి కొంతమందికి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. ఫస్ట్ హీరో ఎవరు అనుకుని ట్రై చేసాం. ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ వాణి విశ్వనాథ్ గారు, వినోద్ కుమార్ గారి క్యారెక్టర్లు ఏదైతే మనం చూసామో ఆ క్యారెక్టర్స్ చేద్దామని ట్రై చేసి, ఓ సూపర్ హీరో, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న ఒక వ్యక్తిని నేను సంప్రదిస్తే ఆయన ఏమన్నారంటే, రైతులకు నేను లీడర్గా ఉందాం అనుకుంటున్నాను, ఆ మహిళలు చేసే ఉద్యమం చూస్తే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి నాకు. ఖచ్చితంగా ఈ సినిమాకి నేను చేయడమే కాకుండా ఆ మహిళలందరికీ నేను ఒక లీడర్లా నిలబడాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన ఆర్టిస్ట్. చెప్పిన తర్వాత కథ చెప్పడానికి రమ్మన్నారు. నేను ప్రొడ్యూసర్ని తీసుకుని కథ చెప్పడానికి వెళ్ళాను. కథ స్టార్ట్ చేసిన 5th మినిట్లో ఆయన డోర్ లాక్ చేశారు. డోర్ లాక్ చేసి బయట మా వైఫ్ వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా నేను చేయడం వలన మ్యారేజ్కి ఎదిగిన కూతురు ఉంది, ఇప్పుడు నేను ఆ సినిమా చేశానంటే నా పిల్ల మ్యారేజ్ కూడా ఇబ్బంది అవుద్దామో అనిపిస్తుంది. ఇలాంటి కథలు, ఇలాంటి జనం గురించి, ఇలాంటి ఫార్మర్స్ గురించి ఇలా ఉంటుందని కథ నేను ఊహించలేకపోయాను, సో నేను ఈ సినిమా చేయట్లేదు అని చెప్పారు. చెప్పినప్పుడు అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాణి విశ్వనాథ్ గారి క్యారెక్టర్ ఏదైతే అనుకున్నామో, కో ఆర్టిస్ట్ కూడా టాప్ ఆర్టిస్ట్ నా ప్రీవియస్ సినిమాల్లో కూడా చేశారు, ఆవిడ కూడా డ్రాప్ అయిపోయారు. సో ఓకే, వీళ్ళిద్దరూ డ్రాప్ అయిపోయారు, మన హీరో ఎవరు అని ట్రై చేస్తే అమరావతి రైతుల్లో కొంతమంది ఒక హీరోని సపోర్ట్ చేశారు. ఆ హీరో 3 months తిప్పిన తర్వాత 3rd month కథ విన్నాడు. కథ విన్న తర్వాత ఏం చెప్పాడంటే, అసలు ఈ సినిమా నేను కాదు కదా, తెలుగులో ఏ హీరో చేయడు, ఎందుకంటే ఇది రైతుల గురించి తీస్తున్న సినిమా, ప్రజల గురించి తీస్తున్న సినిమా, ఇలాంటి సినిమాలు చేయాలంటే దాన్ని తగ్గట్టుగా ఉండాలి, అనేకమైన పరిస్థితులను ఎదుర్కోవాలి, ఆ పరిస్థితులను ఎదుర్కొనేంత ధైర్యం నాకు కాదు కదా, ఎవరికీ లేదు, కాబట్టి ఈ సినిమా నేను చెయ్యను అన్నాడు. అప్పుడు రవిశంకర్ గారికి చెప్పాను నేను, సార్ డ్రాప్ అయిపోదాం సార్, మనం ఈ సినిమా చేయలేము, ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏ ఆర్టిస్టులు ముందుకు రావట్లేదు అని చెప్పాను. అప్పుడు ఆయన చెప్పారు, నేను ఒక రైతు బిడ్డని, ఓ రైతులు పడుతున్న కష్టాన్ని మనం తెరకెక్కించాలనుకున్నాం, నువ్వు ఇలా అధైర్యపడిపోయి ఎవరో చేయరంటే ఎలా,
మనకి ఎవరు దొరికితే వాళ్ళే చేద్దాం అని చెప్పి వినోద్ కుమార్ గారిని సంప్రదించారు. వినోద్ కుమార్ గారు ఎంత గ్రేట్ అంటే, మన తెలుగులో ఇంతమంది ఆర్టిస్టులు ఉండి ఇంతమంది తెలుగు ప్రజలకు నష్టం జరుగుతున్నా ఒక్కళ్ళు కూడా స్పందించకపోతే, ఎక్కడో తెలుగు ప్రేక్షకులు మన్ననలు పొందిన ఆయన తెలుగును మర్చిపోకుండా కన్నడలో ఉన్నా కూడా ఆయన వచ్చి ఈ తెలుగు సినిమాలో యాక్ట్ చేసి ఆ రైతుల గురించి నేను నిలబడతాను. రాజకీయాలు వేరు, జీవితాలు వేరు, రైతులు వేరు, జరుగుతున్న కథలు వేరు. మనం ఫ్యాక్ట్స్ని తీస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తానని ఆయన ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ నేను ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయట్లేదు, కానీ చేయాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆయన చేసినందుకు జీవితాంతం ఆయన కాళ్ళ దగ్గర ఉంటానని నేను చెప్తున్నాను మీకు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వాణి విశ్వనాథ్ గారు. ఆవిడ ఒక మలయాళం హీరోయిన్, తెలుగులో ఎన్నో అద్భుతాలు సాధించిన హీరోయిన్. ఆవిడ ముందుకు వచ్చి రైతులు అంతలా కష్టపడుతుంటే ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి నాకేంటి ప్రాబ్లం అని చెప్పి ఆవిడ వచ్చి ఎంత అద్భుతమైన కోఆపరేషన్ అంటే వినోద్ కుమార్ గారు, వాణి విశ్వనాథ్ గారు. అసలు 600-700 రైతుల మధ్యలో మేము ఈ సినిమా తీసాం. ఆ రైతులంతా రియల్ ఫార్మర్స్. ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో ఆ లేడీస్ అంతా వచ్చి యాక్ట్ చేసేవారు. వాళ్ళు మార్నింగ్ ఇంట్లో పని చేసుకోవాలి, మొత్తం పాడి ఉంటుంది, వాళ్ళకి పంటలు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి, పిల్లల్ని కారియర్ పెట్టాలి, స్కూల్కి పంపించాలి, అవన్నీ పంపించి లొకేషన్కి వచ్చేవారు. వాళ్ళు వచ్చి లొకేషన్లో మళ్ళీ యాక్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయేవారు. ఆ మహిళలు, ఆ రైతులు చేసిన సపోర్ట్ వల్లనే ఈ స్క్రీన్ మీద సినిమా చాలామంది ట్రైలర్ చూసి చాలా బాగా తీశారు, చాలా ఎమోషనల్గా ఉంది, మేము బాగా తీయడానికి ట్రై చేస్తాం. ఆ ఎమోషన్ రావడానికి కారణం వాళ్ళు రియల్ ఫార్మర్స్. వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న ప్రతి ఎక్స్ప్రెషన్ రియల్. అక్కడ వాళ్ళు పడిన మానసిక సంఘర్షణని వాళ్ళ మొహాల్లో చూపించగలిగాం మనం. అందుకే ఆ ట్రైలర్ అంత గొప్పగా ఉంది. కాబట్టి ఆ రైతులందరికీ, నాకు సపోర్ట్ చేసిన రైతు సహోదరులకి, రైతు నారీమండలి వీళ్ళందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి వినోద్ కుమార్ గారు వాణి విశ్వనాథ్ అయిపోయింది. హీరోకి వచ్చాను నేను. హీరోకి వస్తే ఎవరు హీరో దొరకట్లేదు. ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ని అప్రోచ్ అయ్యాను నేను. బట్ ఎవరికి ఫార్మర్స్ అంటే పడట్లేదు, స్టేట్ అంటే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వద్దండి బాబు ఏదైనా కమర్షియల్ సినిమాలు చెప్పండి అంటున్నారు. ఆ టైంలో తమిళ్ నుంచి ఆ అబ్బాయిని సెలెక్ట్ చేశాను నేను. ఆ అబ్బాయికి తెలుగు రాదు. ఫస్ట్ లొకేషన్లో వాణి విశ్వనాథ్ గారు గుర్తుండే ఉంటుంది. అమ్మ నేను ఊరి నుంచి వచ్చానని చెప్పడం కూడా రాలేదు ఆ అబ్బాయికి. తెలుగు రాలేదు, తెలుగు తెలియలేదు, భయపడ్డారు అందరూ యూనిట్లో. ఎక్స్ట్రాడరీ అసెంబ్లీ సీన్లు ఉంటాయి, ఎక్స్ట్రాడరీ ఎమోషనల్ డైలాగులు ఉంటాయి, ప్రభుత్వాన్ని నిలదీసే డైలాగులు ఉంటాయి. ఇలాంటి డైలాగులు ఈ అబ్బాయితో ఎలా షూట్ చేస్తారని అడిగారు నన్ను లొకేషన్లో అందరూ. ఏం కాదు, కాలం సమాధానం చెప్పుద్ది అన్నట్టుగా కాలమే అబ్బాయికి నేర్పుద్ది అన్నాను. అలాగే నేర్చుకున్నాడు. ఎక్స్ట్రాడరీ పెర్ఫార్మెన్స్ చేశాడండి ఆ అబ్బాయి. బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. ఆ ఫార్మర్స్ ఎమోషన్ అది అంతా అతను అద్భుతంగా క్యాచ్ చేశాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్ అమృత. నేను ఏరువాక పాటలో చేయమన్నాను. వద్దండి బాబు ఇలాంటి పాటలు, ఇలాంటి సినిమాలు ఏమవుద్దో ఏంటో అని టెన్షన్ పడిపోయింది. కానీ నేను చాలా కన్విన్స్ చేసి అమ్మాయి బొట్టలు కూడా వేకేట్ చేసి వెళ్ళిపోయింది భయపడి. మళ్ళీ పిలిపించి మళ్ళీ ఆ పాటలో యాక్ట్ చేయించాను. అమ్మాయి బ్యూటిఫుల్గా చేసింది. అలాగే హీరోయిన్ వీణా కూడా కొత్త అమ్మాయి రాలేదు హెల్త్ ప్రాబ్లం వల్ల. ఆ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్గా చేసింది. డైలాగులు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలో. మేము ఇన్ని కష్టాలు పడి సినిమా తీసింది ఒక పార్టీ కోసం కాదు. ఒక ఫ్యాన్ గుర్తు అంటే వైఎస్ఆర్సీపీ అంటారు, ఒక ఇంటి గుర్తు అంటే, ఒక నాగల గుర్తు అంటే తెలుగుదేశం అంటారు, ఒక కారు గుర్తు అంటే కేసీఆర్ పార్టీ అంటారు, ఓ హస్తం గుర్తు అంటే మనం కాంగ్రెస్ పార్టీ అంటాం. నాది జాతీయ జెండా లాంటి సినిమా. జాతీయ జెండా ఎవరిదని అడిగితే ఏం చెప్తాం? జాతీయ జెండా ఎవరిది అని అడిగితే మావాడిది అంటాం. దాని కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఆ జెండా మీద హక్కు ఉంటుంది. అలాగే నా సినిమా కూడా జాతీయ జెండా లాంటిది, అందరికీ ఉపయోగపడే సినిమా ఇది. రైతు అంటే ఎవడకు కాదు, రైతు అంటే భూమిని దున్నేవాడే కాదు, భూమిని పండించిన తినేవాడు కూడా రైతు బిడ్డలాంటి వాడే. ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. రవిశంకర్ గారి గురించి చెప్పాలంటే ఎన్నో రోజులు, నేను ఎక్కువ మాట్లాడుతాను అనుకోవద్దు, ఎందుకంటే మేము పడిన కష్టం మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. చాలాసార్లు సీన్లు తీస్తున్నప్పుడు కొంతమంది రైతులకి అనివార్య కారణాల వలన ఎవరైనా ఊర్లో చనిపోయినా, ఆ ఊర్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉన్నా, అక్కడికి ఏదైనా పొలిటికల్ మీటింగ్స్ జరిగినా, ఈ డిస్టర్బెన్స్ జరిగినా ఆ ఊర్లో విలేజెస్కి రావడం కుదిరేది కాదు. అలా అసెంబ్లీ సీన్ తీయాలంటే కనీసం ఒక 700-800 మెంబర్స్ ఫార్మర్స్ కావాలి మాకు. బట్ ఆ ఫార్మర్స్ వస్తే కానీ షూటింగ్ చేయలేం. అలా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలా వెయిట్ చేసి ఆ సీన్ అవ్వకపోయినా, అమౌంట్ ఖర్చు అయిపోయినా కూడా పర్వాలేదు, అనుకున్న ఎఫెక్ట్ రావాలని మళ్ళీ ఆ రైతులు 700 మంది సమీకరించే వరకు సుధాకర్ గారు, నరేంద్ర గారు ఇలా చాలామంది బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు బాగు. వాళ్ళందరూ మళ్ళీ ఆ రైతులు, ఒరిజినల్ రైతులు వచ్చాక మాత్రమే మేము షూటింగ్ చేసేవాళ్ళం. అలా ఆయన ప్రొడక్షన్ విలువలు కూడా ఎంతో పెంచి, డబ్బు కాదు మనం ముందు రైతు పెట్టిన ఇంచు భూమి కూడా ఆయనకి లేదు. ఆయన సినిమా చేయడానికి కారణం కేవలం రైతుల మానసిక సంఘర్షణ ప్రజలకు తెలియాలని. ఈ రైతుకు సంబంధించిన సంఘర్షణలో ఏ క్యారెక్టర్లు ఎలా ప్రవర్తించినాయో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించడం జరిగిందండి. అందుకని ఈ సినిమాలో ప్రతి మణిశర్మ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా బ్యూటిఫుల్. తర్వాత ఈ ట్రైలర్ కట్ చేశాడు యాడ్ భాస్కర్. మీకు తెలుసు భాస్కర్ గారు పెద్ద సినిమాలన్నీ ట్రైలర్లు ఆయనే కట్ చేస్తారు. ఫస్ట్ మా ప్రేక్షకుడు ఆయనే. ఈ సినిమా రెడీ అయిన వెంటనే సినిమా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను నేను. ఆయన సినిమా చూసి అన్నారు, ఏమన్నారంటే
ఒక సినిమా డైలాగులు తీస్తే 10-15 వస్తే సూపర్ హిట్ ట్రైలర్ కూడా, మీ సినిమా 45 డైలాగులు వచ్చినాయి, ఇలాంటి ట్రైలర్లు 10 కట్ చేయొచ్చు అని చెప్పారు ఆయన నాకు. ఆయనే మొదట భరోసా ఇచ్చాడు, ఆయన మంచి డైరెక్టర్ అవుతాడని నాకు నమ్మకం. సో ఆయన జడ్జిమెంట్ తీసుకుని నేను ముందుకు వెళ్ళిపోయాను. రవిశంకర్ గారు ప్రతి నిమిషంలోనూ ప్రోత్సహించి, మేము బయలుదేరితే అక్కడ షూటింగ్ ఆపేస్తే అమరావతిలోనే మేము షూట్ చేసాం సినిమా. ఎక్కడ ఒరిజినల్ రైతులు డొనేట్ చేశారో ఆ భూముల్లోనే తీశాను నేను సినిమా వెళ్ళి, ఆ ప్రాంతంలోనే సినిమా తీశాను. ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఆగిపోద్ది సినిమా, ఏంటి పరిస్థితి అని మా యూనిట్ అంతా భయపడిపోయి, మా అసిస్టెంట్స్ ఆల్సో, నా అసిస్టెంట్లు కూడా నాకు సపోర్ట్ చేయలేదు కొంతమంది. ఎందుకండి ముళ్ళకంప మీద మనం చేరేసుకోవడం లాంటిది సినిమా చేయడం ఎందుకు వద్దంటే, నేను రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పా, సార్ మనం చేయడం వల్ల అనేకమైన లాస్ అంటున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే షూటింగ్ ఆపేస్తారు, 25-30 lakhs లాస్ వస్తుంది, మనకి ఆలోచిద్దామండి అన్నాను నేను. లేదు అక్కడికి వెళ్ళాక కదా తెలిసేది పోయింది ఉంది అనేది. మనం రైతుల కోసం సినిమా చేయాల్సిందే, మన రాజధాని మీద సినిమా తీయాల్సిందే. ఆయన పట్టుబట్టి ఎంతో శ్రమపడి, ఒక్కళ్ళ సపోర్ట్ లేకపోయినా ఓన్లీ మాకు సపోర్ట్ చేసింది మహిళలు, రైతు ఫారం అక్కడ చేసిన రైతులు, మహిళా రైతులు, మన జెంట్స్ రైతులు, వీళ్ళే చేసింది మాకు సపోర్ట్. కానీ ఎవరి నుంచి ఆయనకి ఎటువంటి సపోర్ట్ రాకపోయినా ఒకే ఒక మగాడిగా ఆయన నిలబడి సినిమాను ముందుకు తీసుకొచ్చారు. ఇందులో యాక్ట్ చేసిన వాణి విశ్వనాథ్ గారికి, వినోద్ కుమార్ గారికి, అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటింగ్ ఈ సినిమాకి, ఆయన బ్యూటిఫుల్ ఎడిటింగ్ చేస్తారు, ఈ సినిమాకి ప్రాణం పోశారు, ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ చెప్తున్నాను. నా అసిస్టెంట్ లాస్ట్ వరకు ధైర్యంగా కొంతమంది నా వెనకాల నడిచిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పబోయేది ఏంటంటే, ఈ సినిమా పొలిటికల్ సినిమా కాదు. ప్రతి వెబ్సైట్ కానీ, ప్రతి యూట్యూబ్లో కానీ, ప్రతి చోట కానీ చాలామంది దిస్ ఈజ్ పొలిటికల్ ఫిల్మ్ అని చెప్తున్నారు. నాది సినిమా పొలిటికల్ ఫిల్మ్ అని చెప్పే అంశం నేను ఏది సినిమాలో చూపించలేదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యథార్థ సంఘటన జరిగింది, రైతులు భూములు ఇచ్చారు, ఆ రైతుల యొక్క మానసిక సంఘర్షణ. మనం ఒక ఇంచు భూమి ఇవ్వడానికి కూడా ఆలోచించాం. వాళ్ళు కొన్ని వేల ఎకరాల భూములు ఇచ్చి వాళ్ళ జీవితం ప్రశ్నార్థకం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కన్నీటితో అక్కడ కూర్చున్న వాళ్ళని వాదార్చడానికి ఒక చెయ్యి కూడా వెళ్ళలేదు. అలాంటి వాళ్ళ కోసం సినిమా తీస్తే పొలిటికల్ సినిమాని ఎలా మాట్లాడతారు దీన్ని? దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఫిల్మ్, దిస్ ఈజ్ ఎ పబ్లిక్ ఫిల్మ్, ప్రజల చిత్రం ఇది, ప్రజల సినిమా, జనం సినిమా ఇది. ఇంకొకసారి ఎవరైనా పొలిటికల్ ఫిల్మ్ అని రాస్తే వాళ్ళ వెనకాల ఉన్న తాత ముత్తాతలు వాళ్ళందరికీ వెళ్ళి మన ఫార్మర్స్ కాదా అనేది ఒకసారి ఆలోచించుకుని రాయండి ప్లీజ్, దయచేసి. ఇది ప్రజా ప్రయోజనం కోసం తీసిన సినిమా కాబట్టి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ, మరిన్ని పేర్లు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు నేను మిస్ అయ్యి ఉంటే క్షమించండి. సీజీ వెంకీ, సీజీ చాలా బాగా చేశాడు, ఆయన బాగా సపోర్ట్ చేశాడు. ఇలా కొంతమంది వ్యక్తులు నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపించారు. కెమెరామెన్ రమేష్, ఆయన చాలా న్యాచురల్గా తీశాడు, లైట్స్ ఎక్కడ వాడలేదు మేము, ఇంటీరియర్స్ కూడా మేము లైట్స్ వాడలేదు, బయట పబ్లిక్లో కూడా లైట్స్ వాడలేదు. పబ్లిక్ అలా రైతులు వచ్చి నిలబడితే మేము షాట్ పెట్టాలి, వాళ్ళు వెళ్ళిపోతే కెమెరా తీసేయాలి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం లైట్స్ని ఇలాంటి అన్నింటిని విపరీతంగా వాడి ఆ సినిమాని తీయడం చాలా క్లిష్టమని కెమెరామెన్గా ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు. ఆ ఫోటోగ్రఫీ వల్లనే మనకి ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఇక మణిశర్మ గారి మ్యూజిక్ బ్యూటిఫుల్. డైలాగుల గురించి చెప్పాలంటే అనిల్, ఆయన తెలంగాణ అబ్బాయి బేసికల్గా, అతను ఆంధ్ర గురించి అంత అద్భుతమైన డైలాగులు రాస్తారు. ఏంటో ఒకసారి ఆలోచించండి, ఆ సమస్య ఎంతవరకు ఉందో ఎంతవరకు తెలిసిందో. అతను బ్యూటిఫుల్ డైలాగులు అందించాడు. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది, ఆడవాళ్ళు ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ఆయన రాశాడు ఒక డైలాగ్, ఏమనంటే తెలుగింటి సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల గడప బయట కూర్చోవాలి, ఊయాల్లో బిడ్డను జోకొట్టే ఆడది ఉద్యమంలోకి వచ్చి జై కడితే ప్రళయం కాక ఇంకేంటి అని చెప్పి ఒక డైలాగ్ రాశాడు. ఇలాంటి డైలాగ్స్ ఎన్నో, కొన్ని వందల డైలాగ్స్ ఉంటాయి ఈ సినిమాలో, బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇది ప్రజల సినిమా, రైతుల సినిమా, మన సినిమా, మనందరి సినిమా. ఈ సినిమాని ఏ వర్గం సినిమాయో ఏ ఒక్కరి సినిమాయో అనకుండా మనందరి సినిమా అని చెప్పి మీరు అందరూ ఖచ్చితంగా చూసి February 15 రిలీజ్ అవుతుంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, మమ్మల్ని అందరినీ ఈ ప్రయత్నం చేసినందుకు నిర్మాతని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ మీరు ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తారని మీడియా సోదరులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన హైలీ టాలెంటెడ్, బ్యూటిఫుల్ అండ్ డైనమిక్ వాణి విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళందరినీ చాలా ఇయర్స్ తర్వాత ఒకేసారి చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పిక్చర్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఒక్క రీజన్ ఏమిటంటే రకరకాల జాబ్స్ కానీ లేకపోతే పనులు చేసే వర్కర్స్ చాలా ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, మనం దేవుళ్ళలాగా భావిస్తున్న డాక్టర్స్ ఉన్నారు, మనకి చదువులు నేర్పిస్తున్న టీచర్స్ ఉన్నారు. అలాగే ఇలా మనం బ్రతకాలి, ఇలా బ్రతకకూడదు అని
సినిమా చేసి చూపిస్తున్న సినిమా వాళ్ళు ఉన్నారు. కానీ జాబ్‌లోనే లేకపోతే పనిలోనే వర్కర్స్‌లోనే గొప్ప వర్క్ ఏమిటని అడిగితే నేను నిస్సంశయం చెప్తాను, అది రైతులు అండి. మనకి అన్నం ఇస్తున్న రైతులే. సో ఈ పిక్చర్‌లో నేను ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషం కన్నా, అదృష్టం కన్నా నేను చాలా గర్వపడుతున్నాను. చాలా చాలా చాలా. సో నన్ను ఈ పిక్చర్‌కి పిలిచిన ప్రొడ్యూసర్ గారికి, భాను గారికి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ వాణి విశ్వనాథ్ గారు. ఎస్, ఇప్పుడు వినోద్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. అందరికీ నమస్కార. స్పెషల్లీ మీడియాస్, మళ్ళీ మా డార్లింగ్ రైతులు అమరావతి నుంచి వచ్చారు ఈ ఫంక్షన్కి. డార్లింగ్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ షూటింగ్లో ఎవరు ఎక్కడ వెళ్తే కూడా అటు తిరిగితే చాలు, సార్ బాగున్నారా మీరే, అలా అలా అందరూ ఎలా మమ్మల్ని అక్కడ చూసుకున్నారంటే ఒక 30-40 డేస్ అందరూ, అది కూడా సమ్మర్ హాలిడే, ఎండ, టూ మచ్ ఎండ, చాలా బాగా చూసుకున్నారు. అందుకే వాళ్ళకి ఒక డార్లింగ్ అని పిలిచాను నేను నా ప్రేమతో. అందరూ చాలా కోఆపరేట్ చేశారు. అలాగే నేను రాజధాని ఫైల్స్, దీని ముందు ఒక రాజధాని కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో కూడా చేశాను. అందులో యమున గారు నాతో యాక్ట్ చేశారు. అలాగే ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా నా భాగ్యకే వచ్చింది. ఇది ఒక పిక్చర్. ఇప్పుడు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు నేను కూడా భయపడ్డాను, ఇద్దరు హీరోస్ రిజెక్ట్ చేశారు, మీరు ఎలా చేశారని. నాకు ఆ స్టోరీ తెలుస్తుంటే నేను కూడా అప్పుడు ఆలోచన చేసేవాడేమో. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ రవిశంకర్ గారు, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో 90s నుంచి మేము ఇద్దరు ఫ్రెండ్స్. మార్నింగ్ వాకింగ్ కానీ అన్నీ. ఈజ్ ఆల్ వెల్ విషర్ ఆల్సో, మై వెల్ విషర్ ఆల్సో. నాకు ఫోన్ చేసి ఫస్ట్ నన్ను అడగలేదు ఆయన పిక్చర్ చేయాలని, నీ అబ్బాయి ఏం చేస్తున్నాడు వినోద్, అబ్బాయి రెడీ అయ్యాడా అన్న. నేను లేదు, ఆడ ఇంకా షూటింగ్ రెడీ అవ్వలేదు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్లో 1 month గ్యాప్ తర్వాత, వినోద్ ఎక్కడ ఉన్నావు, నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తావు అని అడిగారు. నేను పలానా వస్తాను కలు అని. నాకు స్టోరీ చెప్పలేదు, ఏం లేదు, మనం ఈ పిక్చర్ చేస్తున్నాం అంటే, ఎస్ మన పిక్చర్ చేస్తున్నాం అని నేను అలా భానుగారితో ఒక లైన్ ఇలాగే, దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ ఆఫ్ పొలిటికల్ మూవీ, ఇది ఒక రైతుల బాధ, దానికి ఎలా సమాధానం చెప్పాలి. మనం ఒక మంచి ఇల్లు కడతాం మంచి ఆశతో, ఆ ఇల్లు అలాగే పగిలిపోయింది అనుకోండి, మనకి ఎంత బాధ అవుతుంది. అలాగే రైతులు కూడా వాళ్ళు ఇచ్చిన భూమి ఏమి ఉపయోగం లేకుండా పోయింది, దాంతో వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలి, దానికి ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది, అదంతా ఈ స్టోరీలో. బట్ పొలిటికల్ అన్నీ ఎవరిని డైరెక్టర్ గారు పర్టికులర్లీ చూపించలేదు. నా క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ క్యారెక్టర్, పక్కా రైతు క్యారెక్టర్ ఇట్ ఈస్. నేను రైతుల ప్రాబ్లం ఎలా చేయాలి, ఎలా సాల్వ్ అవుతుందో, ఎలా మూమెంట్స్ వస్తుందో, దానికి సాల్వేషన్ ఏంటి. బట్ ఫ్యూచర్లో రైతులు అంటే డెఫినెట్గా ఒక ఇండియాలోనే అన్ని ఉద్యోగాలు ఉంటాయి, వాణి గారు చెప్పినట్టు. బట్ బెస్ట్ ఉద్యోగం రైతుల ఉద్యోగం అంటారు. ఎందుకంటే ఎవరు ఏ ఆఫీసులో పనిచేస్తే కూడా సాయంకాలం వచ్చి ఇంటిలో తినడానికి భోజనమే కావాలి. భోజనం ఎక్కడ నుంచి వస్తుంది? భోజనం వచ్చేదే రైతుల నుంచి. వాళ్ళ కష్ట, వాళ్ళ సుఖ, మళ్ళీ వాళ్ళకి వచ్చే ఇబ్బంది అన్నీ ఉన్నాయి. సో డెఫినెట్లీ దాన్ని బేస్ చేసుకొని డైరెక్టర్ గారు, భాను గారు ఈ పిక్చర్ని చేశారు. ఈ పిక్చర్ డెఫినెట్లీ నేను కూడా అందరూ మంచి క్యారెక్టర్ చేశారు. హీరో, హీరోయిన్, ఈవెన్ వాణి గారు, నేను, అందరూ చాలామంది ఉన్నారు దీనిలో. మన నెగిటివ్ సైడ్లు కూడా చాలామంది ఉన్నారు, పాజిటివ్ సైడ్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే మెయిన్ క్యారెక్టర్ ఈ పిక్చర్లో అమరావతి రైతులు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు ప్రతిరోజు ఆ ఎండాలో డైలీ ఒక 600-700 మెంబర్స్, కొన్ని రోజులు తగ్గింది, కొన్ని రోజులు మళ్ళీ పెంచింది, కొన్ని కోఆర్డినేషన్ వల్ల. డెఫినెట్లీ వాళ్ళు ఈ పిక్చర్ డెఫినెట్లీ రాజధాని ఫైల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ అవుతుంది. ఇప్పుడు బడ్జెట్ పిక్చర్లో కాదు ఇది, దీనికి ఎన్ని బడ్జెట్ కావాలి అన్న బడ్జెట్ మన ప్రొడ్యూసర్ గారు దేనికి తక్కువ చేయలేదు. నేను 40 days ప్రొడ్యూసర్ పక్కనే పడుకున్నాను, అదొక నాకు ఇబ్బంది. పొద్దునే 7 గంటలే రెడీ బాస్, వెళ్దాం బాస్, ఇది మేము కొంచెం రిలాక్స్గా వద్దామంటే వెళ్దాం, ఒకే కారు మాకు 40 days ఒకే కారు. సో ఎంజాయ్ చేశాను. రియలీ ఐ ఎంజాయ్డ్ షూటింగ్ ఇన్ అమరావతి. ఐ లుక్ ఫార్వర్డ్ టు షూట్ అగైన్ ఇన్ విజయవాడ, అమరావతి, ఆ బెల్ట్లో.
ఈ పిక్చర్కి అందరూ సపోర్ట్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు, బికాస్ డోంట్ కన్క్లూడ్ దిస్ మూవీ ఈస్ ఎ పొలిటికల్ మూవీ. నో, ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ మూవీ అట్ ఆల్. దిస్ ఈస్ ఏ కంటెంట్ బేస్డ్ స్టోరీ. డెఫినెట్లీ ఏ న్యూ డైరెక్టర్ గివెన్ దిస్ బెస్ట్ షార్ట్స్. ఆయన పాప లాస్ట్లో ఓన్లీ వాయిస్ పోయిందండి డైరెక్టర్ గారికి. ఏమో డైలాగ్ చెప్తే కూడా అది వాయిసే లేదు. అలా 40 days అలా అయిపోయారు పాప. ఆయన పడే కష్టానికి, ప్రొడ్యూసర్ చేసిన ఈ ప్రయత్నానికి దేవుడు డెఫినెట్లీ మంచి సక్సెస్ ఇస్తాడు, డెఫినెట్లీ ఇస్తారు గ్యారంటీగా. అలాగే మాకు కూడా ఒక మంచి పిక్చర్ చేసిన ఒక ఇది ఉంటుంది. నేను డైరెక్టర్ గారి గురించి కూడా చెప్పను, ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పను, ఈవెన్ కెమెరామ్యాన్, టెక్నీషియన్ ఎవరి గురించి కూడా చెప్పను, ఎందుకంటే అందరూ డైరెక్టరే మొత్తం చెప్పేశారు. సో ఇంకా బోర్ కొట్టడం బాగదు. డెఫినెట్లీ మీ సపోర్టు ఈ పిక్చర్కి ఉండాలి, ఎస్పెషల్లీ మీడియా సపోర్ట్ ఉండాలి. ఈ మీడియా వాళ్ళు ఈ పిక్చర్ని ఒక రైట్ వేలో చూపించి డెఫినెట్లీ ఒక మంచి పిక్చర్ రావాలని కోరుకుంటూ నా 2 మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ప్రొడ్యూసర్ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అమరావతి రైతు సోదరులు సోదరులమ్మలందరికీ కూడా మీ అందరికీ నమస్కరిస్తూ, మా ఈ తొలి అడుగు సినిమా అంటే, నేను ఈ సినిమా రంగంలోకి వచ్చింది సినిమా అనే ఒక సామాజిక బాధ్యతని భావించి వచ్చాను. ఏదన్నా మనం తీసి సమాజానికి అందజేస్తే అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. నేను ఒక రైతు బిడ్డని. రైతుల కష్టం చూసి, రైతులు పడుతున్నటువంటి వ్యధ చూసి, నా వంతుగా నేను ఏదన్నా చేయాలి. అలాగే మీడియాలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, 24 ఏళ్ళ నుంచి. దాని ఎక్స్టెన్షన్గా సినిమాలో కూడా వద్దామనే ఉద్దేశంతో అనుకుంటున్నప్పుడు రైతులు పడుతున్నటువంటి కష్టం చూసాం, వాళ్ళ బాధ చూసాం, వాళ్ళ త్యాగం చూసాం. ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు భూమికి రైతుకి ఎటువంటి అనుబంధం ఉంటుందో. ఎన్ని వందల ప్రాజెక్టులు ఈ దేశంలో, మెగా ప్రాజెక్టులు ల్యాండ్ ఎక్విజిషన్ మూలంగా ఆగిపోయినాయో చూసాం. అటువంటిది స్వచ్ఛందంగా ఇన్ని వేల ఎకరాల భూములు రైతులు వచ్చి ఇస్తే దాన్ని హేళన చేస్తూ వాళ్ళని క్షోభ పెట్టేది, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రైతుల పక్షాన్ని తీయాలి సినిమా అనుకున్నాం. ఏ పార్టీ తరపున, ఏ పార్టీకి వ్యతిరేకంగా తీయలేదు. అక్కడ మాకు కనిపించిందల్లా రైతు కళ్ళల్లో కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళుకి సమాధానంగా, కన్నీళ్లు తుడిచే విధంగా మన సమాజాన్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఒక సామాజిక బాధ్యతగా నేను ఈ సినిమా దించాం. ఈ సినిమాకి సహకరించిన అందరికీ, ముఖ్యంగా మా బాను, తను బ్లడ్ పెట్టేశాడు నిజంగా చెప్పాలంటే. ప్రతి డైలాగు, ప్రతి సీన్ ఎలా ఉండాలి, ఎంత న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలి, ఇది చూడాలి అనే ఉద్దేశంతోనే అది. ఇప్పుడు మేము మొదలుపెట్టి కూడా 2 ఏళ్ళు అయింది సినిమా. ఇంత లాంగ్ సినిమా అంటే, ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టి ఇన్నేళ్ల పాటు షూట్ చేసిన సినిమా మాదేనే మొట్టమొదటిగా. ఇలా యాక్టర్లు, సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న పేరున్న వాళ్ళందరూ కూడా వెనకడుగు వేస్తే, మా వినోద్ కుమార్, మా మిత్రుడు, చిరకాల మిత్రుడు, ఆయన ధైర్యంగా ముందుకొచ్చాడు. వాణి విశ్వనాథ్ గారు, అలాగే మా అఖిల్, వీణ, అమృతా చౌదరి, అంకిత ఠాకూర్, ఇంకా ఇక్కడ మా వర్మ కూడా ఉన్నాడు, స్పెషల్ క్యారెక్టర్. సో ఇలా ఎవరైతే ఈ సినిమాలో యాక్ట్ చేశారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సంగీతం సమకూర్చిన మా మిత్రులు మణిశర్మ గారికి, అలాగే లిరిక్స్ రాసినటువంటి రాంబాబు గారికి, సుద్దాల అశోక్ తేజ్ గారికి, గురుచరణ్ గారికి, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని మీరందరూ కూడా మీ కుటుంబంలో ఏదో ఒక తరంలో ఒక రైతు ఉండి ఉంటాడు. ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోండి. మీ అందరు బాధ్యతగా ఫీల్ అయ్యి దీన్ని మీరు మన సమాజంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. జర్నలిజం అంటే ఎర్నలిజం అనే స్టేజ్కి దిగజారిపోయిన ఈ రోజుల్లో ఇటువంటి సినిమాని మీరందరూ చేయూతనిచ్చి కాస్త ముందుకు తీసుకెళ్ళి మన
రైతు కుటుంబాలకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ నాకు మరొక్కసారి మీ అందరినీ ఈ రేపు 15వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. దాన్ని అఖండ విజయంతో రైతులకి మన సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి ఒక 5గురిని ఒక అడుగు ముందుకు వేసి ఒక ఫోటో కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ గారు, వాణి విశ్వనాథ్ గారు, వినోద్ కుమార్ గారు, భాను గారు అండ్ అఖిలన్, ప్లీజ్. ఒక నమస్కారం. యాక్చువల్లీ నేను రైతును కాదు, బట్ రాజధాని ఉద్యమానికి కనెక్ట్ అయ్యి, ఎందుకంటే రాజధాని లేకపోతే ఒక రాష్ట్రం ఎంత అధోగతి పాలవుతుందో మేము కల్లారా చూసాం. కాబట్టి ఆ మూమెంట్లో పాల్గొనేందుకు ముందుకొచ్చి ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు పాదయాత్ర, 2 పాదయాత్రలో కూడా పాల్గొన్నాము. రైతు చూడని కష్టం లేదు, పడని నష్టం లేదు, అలాగే చూడని చావులు కూడా లేవు. కానీ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేవలం ఏదైతే అక్కడ ఒక వర్డ్ ఉందో అది ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కనెక్ట్ అవుతాడు. అహం. కేవలం ఆ అహం అనే ఒకే ఒక్క దాంతో ఈరోజు రైతుల పరిస్థితి కానివ్వండి, భూమి ఇచ్చిన రైతులు కానివ్వండి, మాలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా భవిష్యత్తు ఉన్న పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి అంటే ఏంటి మా పరిస్థితి అని కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ బాధ చెప్పలేం, కానీ ఆ బాధని, ఆ వాస్తవాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చి నిజంగా ఐ థింక్ ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆర్ ఈవెన్ రాజధాని రైతులుగా వీఆర్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ డెప్ట్ టు ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్స్. బికాజ్ ఇందా భాను గారు చెప్పినట్టుగాని అండ్ చెప్పినట్టుగాని ఇట్ టేక్స్ గట్స్ టు యాక్ట్ ఇన్ అ రియల్ మూవీ. అండ్ దట్ టు ఇది ఎవరు అన్నట్టు ఇట్స్ నాట్ అ పొలిటికల్ ఫిలిం, ఇట్స్ జస్ట్ అ ఫిలిం విచ్ ఇస్ బేస్డ్ ఆన్ హౌ అ గవర్నమెంట్ డెసిషన్స్ ఒక రాష్ట్రాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, రాష్ట్రంలోని ప్రజలను ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అని మీద తీసిన సినిమా. సో అలాంటి సినిమాని ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంత ధైర్యంగా ముందుకొచ్చి తీసుకొచ్చారంటే ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్. బికాస్ వీవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి కూడా ఇంత ఉద్యమం జరుగుతున్న మహిళలు ఇంతమంది రోడ్డు మీద పడి ఈడుస్తున్నా కూడా అదర్వైజ్ కనీసం తినటానికి కూర్చునే చోటు ఇవ్వకుండా అండ్ యునో అండ్ ట్రోలింగ్ దెమ్ భయంకరంగా సోషల్ మీడియాలో అండ్ మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ వాట్ దే వర్ ఆల్ గోయింగ్ త్రూ. ఇంత జరుగుతున్నా కూడా నన్ ఆఫ్ దెమ్ కేమ్ ఫార్వర్డ్ ఇన్ సపోర్ట్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, ఫియర్. బట్ సో ఐ కెన్ సే హూఎవర్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిలిం ఫ్రమ్ ద కింద నుంచి ఉన్న అసిస్టెంట్ ఆర్ యునో you say light boy or who worked from that level to the producer and the director and to all the actors who acted in this film, you're all not real heroes, you're real heroes. And forever we are in your debt. And I think we're all standing, but I think ఎవరు అమరావతి రైతులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కానివ్వండి, అంటే ఇట్స్ అ స్మాల్ స్టేజ్ ఉన్న క్రౌడ్, వుడ్ లైక్ టు గివ్ యూ ఆల్ ద స్టాండింగ్ ఓవేషన్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు రిప్రజెంట్ ద ట్రూత్ and the facts that are happening in Andhra Pradesh. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ని చాలా ట్విస్ట్ చేసి జనంలోకి వదులుతున్న సోషల్ మీడియాలోకి. విత్ దిస్ మూవీ ఐ థింక్ ఎవ్రీవన్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద లక్కీ ఫ్యూ టు వాచ్ దిస్ మూవీ థ్యాంక్స్ టు రవిశంకర్ గారు. సో ఐ కెన్ సే ఆ పడిన బాధ, ఎందుకంటే నేను అక్కడ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ వాచెస్ దిస్ మూవీ విల్ బి కనెక్టెడ్ ఎమోషనల్లీ. ఎందుకంటే ఆ సంఘటనలు చూస్తున్నప్పుడు మాకు కలిగిన బాధ కానివ్వండి, ఆ భావోద్వేగం కానివ్వండి, కళ్ళల్లో నీళ్ళు కానివ్వండి, ఇట్ వాజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎక్కడా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా, ఐ డోంట్ థింక్ ఇట్స్ కాల్డ్ అ స్మాల్ బడ్జెట్ మూవీ, ఇట్స్ ఆన్ పార్ విత్ ఆల్ ఆఫ్ ద బిగ్ ఫిలిమ్స్. అండ్ సో ట్రెమెండస్ జాబ్ డన్. అండ్ ఎస్పెషలీ ద మూవీస్ రైతులు ఫస్ట్ సీన్ వెన్ దే గివ్ ద ల్యాండ్, ఇట్ వాజ్ లైక్ మాకైతే అసలు ఏడుపు వచ్చేసింది. ఆయన రాసిన లిరిక్స్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఆయన రాసిన డైలాగ్స్ అనిల్ గారు, ఇవన్నీ కూడా బికాజ్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఆంధ్ర ఐ థింక్ ఇట్స్ ఎ రియలైజేషన్. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు తప్పకుండా దిస్ మూవీ విల్ అచీవ్ a big commercial success. And thank you once again for taking రైతుల కష్టాలని, వాడి పల్లె బాధల్ని, ఒక్క మనిషి వల్ల how the whole state has been destroyed అనే దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళినందుకు ఐ థింక్ forever in your debt. Thank you once again.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నిజ జీవితంలో నిజమైన సిట్యుయేషన్లో రంగంలోకి దిగి రైతుల్ని సపోర్ట్ చేసిన మీలాంటి వారికి కూడా ఒక బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.